హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ వంటశాల. ఈరోజు మన మామ్స్ వంటశాలలో స్వీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఎమ్మీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. నూడిల్స్ అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ. ఎప్పుడు బయటే తినడం కాకుండా ఒకసారి నేను చెప్పే టిప్స్తో ఇంట్లో ట్రై చేసి చూడండి, అందరికీ ఎంతగానో నచ్చుతుంది. తయారీ విధానాన్ని చూద్దామా. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 లీటర్స్ వరకు వాటర్ వేసుకొని తెరల కాగుతున్నప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికి ఒకటి అతుక్కపోవు. నూడిల్స్ వేసుకోవాలి. నేను 1/2 kg నూడిల్స్ తీసుకుంటున్నాను. నూడిల్స్ని 80% వరకు కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికితే అవి అతుక్కపోయి ముద్దలాగా తయారవుతుంది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈ క్వాంటిటీలో ఉడికితే చాలు. ఇంతకీ ఎక్కువగా ఉడికితే నూడిల్స్ అనేవి అతుక్కపోతాయి. ఇప్పుడు వాటర్ని వంపేసుకొని దీంట్లో చల్లయి నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి. చల్ల నీళ్లు పోసి పెట్టుకోవడం వల్ల కుక్ అవ్వడం అనేది ఆగిపోతుంది, లేకపోతే అవి మరీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని స్టెయినర్లో వేసుకొని వాటర్ అన్నీ తీసేసి చల్లారనివ్వాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేది ఒకదానికి ఒకటి అతుక్కోదు. ఇలా వేసుకొని వీటిని చల్లారనివ్వాలి. చూడండి ఎంత విడివిడిగా ఉన్నాయో అతుక్కోకుండా. ఇలా ఉంటే మన ఎగ్ నూడిల్స్ రెసిపీ బాగా వస్తుంది. వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. 3 ఎగ్స్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి దీన్ని మంచిగా బీట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని థిక్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. 2 సైడ్స్ వేసుకొని కాల్చుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా ఉండవద్దు. చిన్న ముక్కలుగా ఉంటే వాటిని కలుపుతున్న కొద్దీ చిన్నగా అయిపోతుంది. పెద్ద సైజ్ మీడియం సైజులో ఉండాలి. ఇప్పుడు దీంట్లో వెజెస్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ క్యాబేజీని, 2 ఆనియన్స్ని, 1 క్యాప్సికమ్ని, 2 క్యారెట్లని మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి. వెజెస్ని ఎక్కువ కుక్ చేయొద్దు. 40% కుక్ అవుతే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసి అన్ని సాస్ని మసాలాల్ని నూడిల్స్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. అప్పుడే బయట తిన్న ఎగ్ నూడిల్స్ టేస్ట్ అనేది వస్తుంది. అప్పుడే మనం బయట బండి మీద తిన్న ఎగ్ నూడిల్స్ టేస్ట్ అనేది వస్తుంది. పైనుండి సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మన స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మీగా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.